ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. చక్రం అంటే ఇక్కడ ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు అని. ధాన్యముల నుండి వర్షముల వరకు జరిగే పరిణామం 14వ శ్లోకంలో వివరించబడింది. ఈ విశ్వం అనే చక్రంలో అందరూ సభ్యులు తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనం కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాం కాబట్టి మనం కూడా మనకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించాలి. ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను స్వీయ స్వేచ్ఛ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహదపడవచ్చు, లేదా ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవడానికి సమస్యాత్మకంగా ఉండవచ్చు. మానవ సమాజం విశ్వంలో అంతర్గత భాగంగా జీవించడానికి తమ బాధ్యతను స్వీకరించినప్పుడు భౌతిక అభ్యుదయం వెల్లివిరుస్తుంది మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమవుతుంది. ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణయుగాల్లో ఉంటాయి. దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవ జాతి యొక్క ప్రధాన విభాగం సార్వత్రిక వ్యవస్థను ఉల్లంఘించడం ప్రారంభిస్తుందో మరియు విశ్వ వ్యవస్థలో అంతర్భాగంగా తమ బాధ్యతను తిరస్కరించిన తరుణంలో భౌతిక ప్రకృతి శిక్షించడం ప్రారంభిస్తుంది. దానితో శాంతి సౌభాగ్యాలు సన్నగిలుతాయి. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి నేర్పించి మరియు ఉద్ధరించడానికే ఈ ప్రకృతి యొక్క చక్రం భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా పాలు పంచుకొనని వారు తమ ఇంద్రియములకు బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునునికి విశదీకరిస్తున్నాడు. కానీ భగవంతుని చట్టానికి కట్టుబడి వ్యవహరించినప్పుడు వారు పవిత్ర హృదయములై
భౌతిక మలినములు అంటకుండా ఉంటారు. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానస. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. బాహ్య వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే ఆత్మయందు రమిస్తూ సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే మన బంధానికి మూల కారణం. ఇది ఇలాగే అవ్వాలి, అది కాకూడదు, ఇలాంటివి. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి 37వ శ్లోకంలో కోరికలే సమస్త పాపాలకు మూల కారణమని, అందుకే వాటిని త్యజించాలి అని పేర్కొంటున్నాడు. ఇంత క్రితం చెప్పినట్లు 2వ అధ్యాయం 64వ శ్లోక వ్యాఖ్యానంలో మనస్సులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా శ్రీకృష్ణుడు కోరికలను త్యజించమన్నప్పుడు ఆయన ప్రాపంచిక కోరికల గురించి చెప్తున్నట్టు, అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి కోసం లేదా భగవత్ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు. మరి అటువంటప్పుడు అసలు భౌతిక ప్రాపంచిక కోరికలు ఎందుకు జనిస్తాయి? మనల్ని మనం ఈ శరీరమే అనుకుంటే మన శారీరక మానసిక వాంఛలే మన ఆత్మ కోరుకునేవి అని అనుకుంటాం. ఇవి మనలను మాయా ప్రపంచంలోకి గిరగిర విసిరివేస్తాయి. సంత్ తులసీదాస్ ఇలా వివరిస్తున్నాడు. జబ్ జబ్ తే హరితే బిల్గానో తబ్ తే దేహ గేహ నిజమాన్యో మాయా బస్ స్వరూప్ బిన్ రాయో తేహి భ్రమతే దారుణ దుఃఖ పాయో. జీవాత్మ తానే భగవంతుని నుండి విడివడిన కారణంగా అప్పుడు భౌతిక శక్తి దానిని మాయలో కప్పివేసింది. ఈ మాయ వల్ల తనను తాను శరీరమే అనుకుంటూ తనను తాను ఆత్మనని మరిచిపోయి ఉండడం చేత దారుణమైన దుఃఖాలను అనుభవిస్తున్నది. జ్ఞానోదయమైన వారు ఆత్మ అనేది భౌతికమైనది కాదని, దివ్యమైనదని, అందుకే నాశనము లేనిదని తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవి నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు. కాబట్టి ఆ ఇంద్రియ వస్తు విషయములపై ఉండే యావ మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధంగా ఆత్మ జ్ఞానులైన మహాత్ములు తమ మనస్సును భగవంతుని అందే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రాపంచికంగా బద్ధులైన జీవాత్మలకు నిర్దేశించబడిన కర్మలు, విధులు జ్ఞానోదయమైన వారికి వర్తించవు. ఎందుకంటే వారు ఆయా కర్మల లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి. ఉదాహరణకు, కళాశాల విద్యార్థిగా ఉన్నంత వరకు ఆ విశ్వవిద్యాలయం యొక్క నియమాలు పాటించాలి. కానీ ఒకసారి ఉత్తీర్ణుడై పట్టభద్రుడైన తర్వాత ఆ కళాశాల నియమాలు ఇక అప్రస్తుతమైనవి. అలాంటి ముక్తజీవుల గురించి ఇలా చెప్పబడింది. బ్రహ్మవిత్ శృతి మూర్తిని, భగవంతునితో సంయోగం పొందిన వారు వేదముల శిరస్సుపై నడుస్తారు. అంటే వారు ఇక వేదములలో చెప్పిన నియమాలను పాటించవలసిన అవసరం లేదు. మరో ఉదాహరణ చూడండి. ఓ పురోహితుడు ఒక అబ్బాయిని అమ్మాయిని వివాహ వేడుక నిర్వహించడం ద్వారా ఒక్కటి చేస్తాడు. ఒక్కసారి ఆ వేడుక అయిపోయిన తర్వాత ఇక మీరు భార్యాభర్తలు, నేను వెళ్తున్నాను అంటాడు. ఆయన పని అయిపోయింది. ఒకవేళ భార్య ఇలా అంటే, అయ్యగారు పెళ్ళప్పుడు మీరు మాతో చెప్పించిన ప్రమాణాలను ఆయన పాటించడం లేదు అని అంటే
ఆ పురోహితుడు ఇలా జవాబు ఇస్తాడు: ఇది నా పరిధిలోని విషయం కాదు. నా ధర్మం మీ ఇద్దరిని వివాహంతో ఒక్కటిగా చేయడమే. ఆ పని అయిపోయింది అని అంటాడు. వేదముల అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మ దగ్గరికి చేర్చడమే. ఒకసారి జీవాత్మ భగవత్ ప్రాప్తి నొందిన తర్వాత వేద నియమాలు వర్తించవు. ఆ జీవాత్మ వాటి అజమాయిషీ పరిధిని దాటిపోయింది. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయ. ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయడం వలన కానీ చేయకపోవడం వలన కానీ వారికి వచ్చేది పోయేది లాభ నష్టాలు ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మస్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి శారీరక స్థాయిలో ఉన్న ప్రాపంచిక జనులకు వారి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సూచించబడిన విధులు ఆత్మజ్ఞానులకు వర్తించవు. ఇక్కడ కర్మకు భక్తికి ఉన్న తేడా గుర్తించాలి. ఇంత క్రితం శ్రీకృష్ణుడు కర్మల విధింపబడిన ప్రాపంచిక విధుల గురించి మాట్లాడాడు. వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు. అంతఃకరణ శుద్ధికి మనస్సును ప్రాపంచిక మలినాలకు అతీతంగా చేయడం కోసం ఇది చాలా ఆవశ్యకం. కానీ జ్ఞానోదయమైన జీవాత్మలు పరిశుద్ధ మనస్సు కలిగి భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకున్నారు. ఇటువంటి మహాత్ములు నేరుగా భక్తి యందే, అంటే ధ్యానం, అర్చన, కీర్తనగు, గురు సేవ వంటి పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమై ఉంటారు. ఇటువంటి జీవాత్మలు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు, కానీ వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. చరిత్రలో చూస్తే సత్పురుషులు 2 రకాలుగా ఉంటారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు మరియు విభీషణుడు వంటి వారు. వీరు అతీంద్రియ స్థాయి చేరుకున్న తర్వాత కూడా తమ విధులను నిర్వర్తించారు. వీరు కర్మయోగులు. బాహ్యంగా తమ విధులను చేసిన అంతర్గతంగా తమ మనస్సు భగవంతుని అందే చేర్చినవారు. ఇక 2వ రకం శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు మరియు చైతన్య మహాప్రభువు వంటి వారు. వీరు తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని తీసుకున్నారు. వీరు కర్మ సన్యాసులు. వీరు బాహ్యంగా అంతర్గతంగా కూడా శారీరకంగా మనస్సుతో భగవద్భక్తిలోనే నిమగ్నమయ్యారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయమైన మునులకు ఈ 2 పద్ధతులలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో ఈ రెండింటిలో ఏది అర్జునుడికి అనువైనదో శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొంటాడు. 19వ శ్లోకం. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. కాబట్టి మమకార ఆసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. ఏలైనా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. 8వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి చేరినంత వరకు వారి
విహిత అంటే చేయవలసిన కర్మలను చేస్తుండమనే చెప్తాడు. 17వ 18వ శ్లోకాలలో జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమైనది? శ్రీకృష్ణుడు సిఫారసు అతన్ని కర్మయోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే దీనికి గల కారణాన్ని 20వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు వివరిస్తాడు.